కోమటిరెడ్డి బ్రదర్స్ మాటలు బోగస్ మాటలని ప్రజలు నమ్మరని మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నల్గొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో మంత్రి దయాకర్ రావు ప్రచారం నిర్వహించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వలాభం కోసమే ఉప ఎన్నిక తీసుకువచ్చాడని, బీజేపీకి ప్రజలు ఓట్లు వెయ్యరని అంటున్న మంత్రి దయాకర్ రావుతో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. పార్టీ ప్రచారాన్ని ఉధృతం చేసింది. అందులో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చెండూరులో ప్రచారం నిర్వహిస్తున్నారు. మా అడిగి మరిన్ని సార్ చెప్పండి, ఈ యొక్క చెండూరులో ప్రచారం నిర్వహించారు కదా, మీకు ఏ విధమైన స్పందన లభిస్తుంది? తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు, మునుగోడు కాన్స్టిట్యూన్సీలు చైతన్యవంతులు. నేను ఒకటే అంటున్నా, 100% నాకున్న 40 ఏళ్ళ రాజకీయాల లోపల మునుగోడు ప్రజల మనోభావాలు తెలుసుకున్నా. ఉదయం నుంచి కూడా తిరుగుతున్నా. బీజేపీ పార్టీ మీటింగ్ పెట్టేవాళ్ళని కూడా వాళ్ళ మొహంలో చూశాను. నన్ను చూసుడుతో కొంతమంది తలకాయ ఉంచుతారు, కొంతమంది అగో దయన్న మేము ఏదో పోతున్నాం కానీ ఏదో అటు ఉతానే పోతున్నాం అంటూ కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా లేరు. ఇక్కడికి ఇదో 2 డివిజన్లు, 2-3 డివిజన్లు, ఈడ 1000 ఆడ 1000 ఉంటుంది. 400 నుంచి 500 మంది కార్యకర్తలు వచ్చారు. మేము పిలిచింది కార్యకర్తల మీటింగ్కే. ఇంత మీటింగ్ అయినా పోకుండా ఉన్నారంటే కార్యకర్తలలో ఎంత పట్టుదల ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో మునుగోడు ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. రాజగోపాల్ రెడ్డి ఏమంటే, నా రాజీనామాతో ఇప్పుడు గిరిజన బంధు, గిరిజనులు కూడా 10% రిజర్వేషన్లు. ఆయన ఎవడైనా అడిగిండే, ఆయన అడిగిండేవాడు. ఆయన మాటలు అన్నీ కూడా బోకర్ మాటలు ఉంటాయి. నేను మొదటి నుంచి చూస్తాను, అన్నదమ్ములై పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. అయితే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఒకటే చెప్తున్నారు, ఈ యొక్క రాజీనామా వల్ల ఉపయోగం లేదని, టీఆర్ఎస్ తోటే మునుగోడు అభివృద్ధి చెందుతని ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని అంటున్నారు. చెండూరు నుంచి కిరణ్, అమ్మ న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా.